అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత. తాగుబోతూ తెలంగాణ జాతిపిత కాలేడని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అండ్ కోను చీల్చి చెండాడారు. మెల్లిగా తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ జాతిపిత అని ఒక అపోహను నిజం చేసేలా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంతేకాదు 1,00,000 కోట్లు దోచుకున్నోడు జాతిపిత అయితడా, టీవీ పేపర్లు పెట్టినోడు జాతిపిత అయితడా, ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్లయితడని గులాబీ సన్నాసులకు వాతలు పెట్టారు సీఎం. తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నాను. ఈ మహాత్ముడు మందు వాసన లేకుంటే లేస్తడా అని చురకలంటించారు. జాతిపిత గాంధీజీ ఆశ్రమాల్లో ఉన్నారు. గుజరాత్ లో మందు బంద్ పెట్టించిండు. మరి ఈ జాతిపిత 100 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉంటుండు. మందు వాసన లేకుంటే నిద్ర లేవనోడు జాతిపిత అయితడా అని ఫైర్ అయ్యారు సీఎం. జాతిపిత గురించి మీకు తెలుసు కదా, ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? నిజమైన జాతిపిత దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారవుతారు. తెలంగాణ కోసం సర్వం ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలు జాతిపితలవుతారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేటోడు ఎలా మహాత్ముడు అవుతాడని గులాబీ గులాములకు నిజం చెప్పి కళ్లు తెరిపించారు. జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నిండా ముంచాడు. ఆయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టేటందుకే మేం అప్పు చేయాల్సి వచ్చింది. కేసీఆర్ ఇంత అప్పు తెచ్చి కూలిన కాళేశ్వరం కట్టాడు. సభకే రానోడు ఇప్పటికే 58 లక్షల జీతం తీసుకుంటుండు. ప్రజల సమస్యలు పట్టణోనికి ఈ జీతం ఎందుకని నిలదీశారాయన. 80,000 పుస్తకాలు చదివిన మేధావి జీతం తీసుకుని ఫామ్ హౌస్ లో పండుకుంటడా? క్యాప్సికం పండిస్తే కోట్లు ఎలా వస్తాయో కూడా ప్రజలకు చెప్పాలని కేసీఆర్ గాలి తీశారు సీఎం. ఇక మేం అప్పు చెయ్యం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు దమ్ముంటే కేసీఆర్ ప్రాజెక్టుల మీద చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడతామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడతామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడతామా, చూరాల మీద మాట్లాడతామా, భీమా మీద మాట్లాడతామా, నెట్టంపాడి మీద మాట్లాడతామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడతామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడతామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడతామా? చంద్రశేఖరరావు గారు వీళ్ళం కాదు. కానీ ముఖ్యమంత్రి సవాళ్లను స్వీకరించలేని గులాబీ దద్దమ్మలు ఇంకా ప్రెస్ మీట్లలో ఊకదంపుడు స్పీచ్లు దంచుతున్నారు.